సంక్రాంతి అంటే పండుగ. పండుగ అంటే కుటుంబం. కుటుంబం అంటే ఊరికి ప్రయాణం. ఈ ప్రయాణంలో టికెట్ దొరకకపోవడం, రద్దీ, చివరి నిమిషం హడావుడి ఇవన్నీ ప్రజలు ప్రతి ఏటా ఎదుర్కొనే సమస్యలే. ఈ పరిస్థితులలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ 5,000కు పైగా ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలో ప్రయాణించే వారి కోసం 2,500 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ప్రయాణికుల కోసం మరో 3,000 వరకు ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ నెల 9 నుంచి ఈ ప్రత్యేక బస్సులు రోడ్లెక్కనున్నాయి. బస్సు రూట్లు, టైమింగ్స్, టికెట్ బుకింగ్స్ వివరాలను 1-2 రోజులలో అధికారికంగా ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజలలో ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ప్రత్యేక బస్సుల పేరుతో ఛార్జీలు పెరుగుతాయా? అలా పెరిగితే అది ప్రయాణికుల జేబులపై భారం అవుతుంది. పండుగ సమయంలో ప్రజలకు సౌకర్యం కల్పించడమే లక్ష్యమైతే ఛార్జీలు కూడా అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యేక బస్సులు నడిపితే సరిపోదు, ప్రజలపై భారం పడకుండా టికెట్ ఛార్జీలు ఉంటేనే సంక్రాంతి నిజమైన పండుగ అవుతుందని ప్రజలంటున్నారు. ఈ సంక్రాంతి పండుగకు మీరు ఊరికి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారా, లేదా ట్రైన్లోనా, లేదా మీ సొంత వాహనంలోనా? కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.